జాహ్నవి. మహానుభావులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం లీలమ్మ, చిరంజీవులు సినిమా నుంచి తెల్లవారు వచ్చి తెలియక నా సామి. వచ్చే తెలియక నా సామి, తెల్లవార వచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండే, మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండే, మారాము చాలింకలేరా, మారాము చాలింకలేరా, తెల్లవార వచ్చే తెలియక నా సామి, తెల్లవార వచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా. కలకలమని పక్షి గణములు చెదిరేను, కళ్యాణ గుణధామలేరా, కలకలమని పక్షి గణములు చెదిరేను, కళ్యాణ గుణధామలేరా, తరుణులందరూ నది చిలికే వేళాయ్, దైవరాయ నిదురలేరా, తరుణులందరూ నది చిలికే వేళాయ్, దైవరాయ నిదురలేరా, దైవరాయ నిదురలేరా. నల్లనయ్యరారనుగన్నవాడా, బుల్లి తండ్రి రార బుజ్జాయినారా, నల్లనయ్యరారనుగన్నవాడా, బుల్లి తండ్రి రార బుజ్జాయినారా, నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను, వెన్న తిందువు గాని రారా, నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచేను, వెన్న తిందువు గాని రారా, వెన్న తిందువు గాని రారా, తెల్లవార వచ్చే తెలియక నా సామి, తెల్లవార వచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా, మళ్ళీ పరుండేవులేరా. ధన్యవాదాలు. మాస్టర్ గారి గొంతులో ఉండే మాధుర్యాన్నంతటినీ పోగు చేసిన బంగారపు ముద్ద ఈ పాట. ఎంత చక్కగా ఉంది. ఎంత దూరం వచ్చేస్తున్నామండి బాలుగారు, మన మెలడీస్కి ఎంత దూరం వచ్చేస్తున్నాం, ఎంత నష్టపోతున్నామో అనిపిస్తుంటుంది నాలాంటి వాడు. అవునండి, మీలాంటి వారికే కాదండి, చాలా మందికి. నేను ముసలాండి అయిపోయాను అనుకుంటాం. దిస్ ఈజ్ ది ఓన్లీ రీజన్ వై పర్హాప్స్ వీఆర్ ఎడిక్టెడ్ టు యువర్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. ఎంత చక్కగా ఉంది, ఎంత గడుస్తను, ఎంత గాంభీర్యం ఉన్న రచయిత మన రామకృష్ణ శాస్త్రి. మహానుభావుడు. అతన్ని లేపుతూ
పల్లవిలోనే మళ్ళీ పడుకోవచ్చు లేవయ్యా. ఎంత బాగుంది, ఎంత బాగుంది. అంటే పడుకునే రుచి నుంచి ఆ మనిషిని బయటికి తీసుకొస్తూ ఈ సుఖాన్ని మళ్ళీ అనుభవించవచ్చు లేవయ్యా. ఆ నాన్న ఎంత బాగుంది. అది పిలిచినట్టే ఘంటసాల గారి నాన్న అన్నట్టే ఉంది అది. మాస్టర్ గారు నాన్న అన్న ఎంత అద్భుతంగా నాకు. ఎందుకంటే ఆయన అందరు నాన్న అని పిలవడం అలవాటు. మామా, అయ్యో మామా, బాబు, నామా అనడమే అలవాటు ఆయన. అద్భుతం. ఈ పాప కొంచెం ఎందుకు మొహమాట పడింది, ఒక చిన్న డ్యాన్స్ కూడా చేసేదేమో అనిపిస్తుంది నాకు కూడా. చక్కగా పాడేవు తల్లి. అద్భుతమైన ఒక మహానుభావుడిని రామకృష్ణ శాస్త్రి గారిని, ఇంకో మహానుభావుడిని మాస్టర్ గారిని గుర్తు చేశావు. పెంజాల నాగేశ్వరరావు గారు బాణీ చేయడంలో ఉన్న క్లాసిసిజము, రచనలో అంత గాంభీర్యం ఉన్న క్లాసిసిజం ఉన్న వ్యక్తి మల్లా రామకృష్ణ శాస్త్రి గారు. సో ఇద్దరు మహానుభావులు 2 పాటల్లో 2 పిల్లలు గుర్తు చేశారు. ఎంత బాగుందో చెప్పలేదు. సంతోషం, చాలా సంతోషం తల్లి. ధన్యవాదాలు సార్. దైవరాయ అన్నది ఆయన ముద్ర. ఇలాంటిది ఆనందమోహన పాటలు కార్తవరాయన కథలు. ఆనందమోహన ఖగరాజవాహన అవతార లీలా విలాస లోకేష్ అంటే ఎక్కడో దేవరా అంటారు, దేవళం అంటారు. ఎంత బాగుంటాయో ఆ మాటలన్నీ కూడా. దేవరాయ అన్నది అది వినంగానే వెంటనే మల్లాది రామకృష్ణ గారి జ్ఞాపకం వచ్చేస్తారు. నాకు చాలా గొప్ప జ్ఞాపకం ఏమిటంటే, నా 11వ ఏటో 12వ ఏటో నేను విన్న మొదటి గొప్ప గాంధర్వుడు మాస్టర్ గారు. విశాఖపట్నంలో మా నాన్నగారు తీసుకెళ్తే వదిలేయండి. ఆఖరి జ్ఞాపకం ఏమిటంటే, మధుర కళానికేతన్లో నా కళ్ళు నాటిక చూసిన ఆనాటి ప్రేక్షకుల్లో ఘంటసాల మాస్టర్ గారు ఉన్నారు. ఆయన వచ్చి నాటిక బాగుంది బాబు అండం ఉంది. నాకు బంగారం తాపడం చేసినట్టు నాటికి. అద్భుతమైన జ్ఞాపకాలు చెప్పాను. ప్రతి పాట నాకు జ్ఞాపకం, అది నా అదృష్టం. ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేసుకోవాలి. మీ నాటకాలు చిన్నప్పుడు ఆడిన వాడిని. మీ కళ్ళు నాటకం సినిమా తీసినప్పుడు దానికి సంగీతం చేసే అదృష్టం నాకు దొరికింది. అంతకంటే ఏం కావాలి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, ఘంటసాల మాస్టారు, లీలమ్మ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఈ అందమైన పాట నీకు ఆ మంద్ర స్థాయిలో అది చాలా లో. అది ఎందుకు నువ్వు అంత శృతి కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు కదని ఎవరిని అడిగితే పైన గాంధారం వరకు ఉన్నది. అది పాడడానికి ఈ శృతిలోనే ఆ అమ్మాయి పైన ఏ శృతిలో పాడింది చిన్న బి సౌండ్ చేయండి. తెల్లవార వచ్చి నేను పాడమనలేదు. నానా తానా. ఇప్పుడు మా వాయిస్కి అది ఈజీ, తనకి ఆ గాంధారం కూడా అందుకోవడానికి కష్టపడుతోంది. ఇప్పుడిప్పుడే పరిణతి చెందుతుంది కాబట్టి ఇప్పుడు పాడు తెల్లవార వచ్చి. తెల్లవార చాలా చాలా బాగుంది. అలా అలా బిగించకుండా మామూలుగాను రాకపోతే పోయింది. తెల్లవార వచ్చే తెలియక అది ఎక్కువ బిగించుకుంటాను. వద్దు. తెల్లవార వచ్చే తెలియక నా సామి. ఆ గాంధారం దాటగానే వచ్చే గమకం వదలకూడదన్నాడు బాధ. అదేం పర్వాలేదమ్మా. మిగతా అంతా ఏ విధమైనటువంటి కంప్లైంట్ లేదు. చాలా చక్కగా పాడారు. శుభం. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్.